హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మనము ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, మన యూట్యూబ్ ఛానల్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకు సెకండ్ పేపర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అందులో ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ అనేవి ఇప్పటి వరకు 22 క్లాసెస్ ఎకానమీకి సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ క్లాస్ వచ్చేసి 23వ క్లాస్. లాస్ట్ టైం మనము కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఏదైతే వికసిత భారత్ 9 ప్రాధాన్యాలు చెప్పుకున్నామో, ఈ క్లాస్లో లాస్ట్ బడ్జెట్లో అంటే జూలై 23 ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి ప్రాధాన్యతలు, ఎలాంటి కేటాయింపులు చేశారు, మరియు రైల్వే బడ్జెట్ ఏంటి, కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలకి చేసిన కేటాయింపులు ఏంటి అనేవి మనం ఈ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకోబోతున్నాం. చూడండి, ఆల్రెడీ మనం మార్కెట్లోకి పేపర్ 1 మరియు పేపర్ 2 మనము మోడల్ పేపర్స్ అనేవి రిలీజ్ చేసాము. టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్. ఈ 2 బుక్స్ అనేవి మనకి హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ 2 మోడల్ పేపర్స్లో ఉన్న ప్రతి బిట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 4 మోడల్ పేపర్లకు సంబంధించి 24 వీడియోలు అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు మీ ఇంటి వద్దకే కనుక ఈ బుక్స్ రావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే మీకు ఈ బుక్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనకి వారియర్ ఛాయిస్ అకాడమీ అని మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో మనకి ఎకానమీకి సంబంధించి భారత్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏపీ మెయిన్స్ ఎకానమీ అనే ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు మనం 25 వీడియోలు అనేవి అప్లోడ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో డీటెయిల్గా 74 వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఈ వీడియోస్ కూడా మీరు చూడండి. మనకు మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే మన మిత్రులు చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలను కరెంట్ ఎకానమీని జోడిస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మరియు ఎంసీక్యూస్, పాలిటీ, ఏపీ హిస్టరీ వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు ఎగ్జామ్ వరకు కరెంట్ ఈవెంట్స్తో అనుసంధానం చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము లాస్ట్ క్లాస్లో బడ్జెట్ గురించి వికసిత భారత్ సాధించడానికి 9 ప్రాధాన్యాలను ప్రభుత్వం తీసుకుంది అని చెప్పుకుంటూ ఈ 9 ప్రాధాన్యాలకు సంబంధించి డీటెయిల్గా ప్రభుత్వం యొక్క విధి విధానం మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మరొకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా మనకి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకవైపు మన రాజధాని అమరావతికి చేసిన కేటాయింపులు ఏంటి? ముఖ్యంగా పోలవరానికి చేసినటువంటి కేటాయింపులు ఏంటి? ఈ రాజధాని అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అని చెప్పేసి 15,000 కోట్ల రూపాయలు, దాదాపు మనకి 15,000 కోట్ల నిధులను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేటాయించడం జరిగింది. ఈ 15,000 కోట్లు మేము ప్రపంచ బ్యాంకు తోటి, ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తాము. అప్పుడు మన విలేకరులు ప్రశ్నించారు, తర్వాత బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత, మరి 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రుణమా, గ్రాంటా అని అడిగినప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఈ 15,000 కోట్లు మేము ఇప్పిస్తున్నాము.
ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో మేము చర్చించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారు తిరిగి చెల్లించాలా లేకపోతే మేము తిరిగి చెల్లిస్తామా అని మేము నిర్ణయం తీసుకొని ఆ అమౌంట్ని మేము తిరిగి చెల్లిస్తాము, అది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఓకే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే దాదాపు పోలవరం 2014 విభజన చట్టం ప్రకారము కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పోలవరానికి అయ్యే ఖర్చును మేమే పెట్టుకుంటాము అని పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్రము తన యొక్క బడ్జెట్లో గట్టి భరోసాను కల్పించింది. మనకి పోలవరము ఒకవైపు పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకు పూర్తి కావడం ఒకటి, ఇంకొక వైపు పునరావాసానికి డబ్బులు అవుతాయి. దాదాపు తొలి దశ పనుల్లో 30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. 30,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 55,567 కోట్ల రూపాయలు పోలవరం అంచనా వ్యయంగా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత కేంద్రం ఏం చెప్పింది అంటే పునరావాసానికి అయ్యే వ్యయం మేము ఇవ్వము, దాదాపు 30,000 కోట్ల రూపాయలు 33,000 కోట్ల రూపాయలు 2013 భూసేకరణ చట్టం ద్వారా పునరావాసానికి అంత వ్యయం అవుతుంది, మేము ఇవ్వమని చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం క్లారిటీగా కేంద్రము జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి పోలవరం ప్రాజెక్టుకి అయ్యే వ్యయాన్ని పూర్తి స్థాయిలో మేము పెట్టుకుంటాము అని తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే పోలవరానికి తొలి దశలో ఒక 30,000 కోట్ల రూపాయలు అవుతాయనుకుంటే 2014 కన్నా ముందు దాదాపు 4,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన 4,500 కోట్లను తిరిగి ఇవ్వము అని కేంద్రం ఘంటాపథంగా గతంలోనే చెప్పడం జరిగింది. మిగిలిన 25,500 కోట్ల రూపాయల్లో దాదాపు కేంద్రము ఒక 12,500 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని అంచనాల నేపథ్యంలో ప్రస్తుతము 12,517 కోట్లు రావచ్చు అని అంచనా. ఈ బడ్జెట్లో ఏం చెప్పారు అంటే పోలవరానికి అయ్యే వ్యయము మేము ఏ విధంగా కేంద్రం చేపడుతుంది అని మేము మాట ఇచ్చామో ఆ మాట ప్రకారము పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాదే అని కేంద్రం ప్రకటించడం జరిగింది. మనకు ప్రస్తుతానికి తొలి దశ కింద 12,517 కోట్ల రూపాయలు రావచ్చు అని అంచనా. తర్వాత మనం చూసుకుంటే ముఖ్యంగా పారిశ్రామికంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసము ఒకవైపు కొప్పర్తి, మరొక వైపు ఓర్వకల్లు వద్ద ఇండస్ట్రియల్ నోడ్స్, పారిశ్రామిక నోడ్లు ఏర్పాటు చేస్తాము. మనకు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల మార్గంలో వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తి, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్లు వద్ద ఇండస్ట్రియల్ నోడ్స్, పారిశ్రామిక నోడ్లను ఏర్పాటు చేస్తాము. ఈ పారిశ్రామిక నోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏమవుతుంది, మౌలిక సదుపాయాలు అనేవి అభివృద్ధి చెందుతాయి ఆ ప్రాంతాల్లో. అంటే ఏంటి మౌలిక సదుపాయాలు అంటే ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో రైల్వేలు, రోడ్డు నిర్మాణం, నీరు, మౌలిక సదుపాయాలు ఇలాంటివన్నీ అభివృద్ధి చెంది రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలి అని ప్రభుత్వం ఏ విధంగా దృఢలక్ష్యంతో వెళ్తుందో ఆ లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంగా ఈ ప్రతిపాదన అనేది మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఎట్ ది సేమ్ టైం మనం చూసుకుంటే వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, వెనకబడిన 8 జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ గతంలో మనం చూసుకుంటే విభజన చట్టం ప్రకారము
విభజన చట్టం ప్రకారము మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, 7 జిల్లాలకి సంవత్సరానికి ఒక 50 కోట్ల రూపాయల చొప్పున వెనకబడిన ప్రాంతాలకి దాదాపు ఇప్పటి వరకు 1250 కోట్ల రూపాయల దాకా కేటాయించారు. ఈ బడ్జెట్లో ప్రకాశం జిల్లాను కూడా కలుపుకొని 8 జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ 50 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించడం ద్వారా ఆ ప్రాంతాలలో మనకు మొత్తం ఉమ్మడి జిల్లాలు 13లో 8 జిల్లాల్లో ఇలాంటి ప్రత్యేక మౌలిక వస్తువులు కల్పించడం ద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే పోలవరానికి భరోసా కల్పించారు. అమరావతి ప్రాంతానికి 15,000 కోట్ల రూపాయలు నిధులు సమీకరించే విధంగా కేంద్రము 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ప్రాముఖ్యతను కల్పించడం జరిగింది. ఎందుకంటే మనకి 2024 జరిగిన ఎలక్షన్స్లో మరొకసారి ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో రావడానికి ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరొకవైపు బీహార్లో ఉన్నటువంటి జేడీయూ పార్టీ కీలక పాత్ర పోషించాయి. కాబట్టి ఈ బడ్జెట్లో ఈ 2 రాష్ట్రాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. బీహార్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బీహార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి బీహార్లో రోడ్లు, మౌలిక సదుపాయాలకే 26,000 కోట్ల రూపాయలు కేటాయించారు, 26,000 crores. ఓకే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పూర్వోదయ ప్రాజెక్ట్ను కేటాయించడం జరిగింది. గతంలో సపరేట్గా పూర్వోదయ అనే పేరుతో ఏ ప్రాజెక్ట్ చేపట్టలేదు. దేశానికి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాలు, సాంస్కృతిక వైభవం, దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు మనకి జార్ఖండ్, ఒడిస్సా, బీహార్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఈ 5 రాష్ట్రాలకి నిధులు కేటాయించడం జరిగింది. ఈ 5 రాష్ట్రాలను మొదటి దశలో అభివృద్ధి చేస్తాము. ఈ 5 రాష్ట్రాలను అభివృద్ధిలో ముందంజ వేయడానికి కేంద్రం తన వంతుగా కృషి చేస్తుంది అని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీలు, ఏవైతే గిరిజన యూనివర్సిటీస్ ఉన్నాయో ఈ గిరిజన యూనివర్సిటీస్కి నిధులు సపరేట్గా ఏం కేటాయించలేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారము నిధులు కేటాయిస్తాము అని తెలియజేయడం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించారు. ఓకే, ఇలా అనేక అంశాలు మనకు ఉన్నాయి. ఒకసారి అవే మనం జాగ్రత్తగా చూద్దాం. ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి చూడండి. రాజధానికి రాజసం, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం, వెనకబడిన 8 ఉమ్మడి జిల్లాలు. గుర్తుపెట్టుకోండి, గతంలో మనకు బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం 7 జిల్లాలు మాత్రమే. ఈ ప్రస్తుత బడ్జెట్లో వెనకబడిన 8 ఉమ్మడి జిల్లాలకి 50 కోట్ల చొప్పున నిధులు. ఆ 8వ జిల్లా మనకి ప్రకాశం జిల్లా, ప్రకాశం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లకి మౌలిక వసతులు కల్పన. కొప్పర్తి వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. గతంలో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనని ప్రస్తుత ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ ఈ ప్రతిపాదనని కేంద్రం ముందు ప్రకటించడము, కేంద్రము దీనికి ఆమోదం తెలిపి బడ్జెట్లో ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు స్థానం, 5 రాష్ట్రాలని చెప్పుకున్నాం కదా, 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేర పెట్టి నిధుల కేటాయింపు, సపరేట్గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము మేము అమలు చేస్తాము అని చెప్పేసి నిధులు కేటాయించడం జరిగింది అని 15,000 కోట్ల గురించి ఇచ్చారు. ఆ తర్వాత చూడండి, పోలవరం ప్రాజెక్టు ఓన్లీ రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా ఇంపార్టెంట్. దేశ ఆహార భద్రత సాధించడానికి పోలవరం ఇంపార్టెన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది
అని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ వలన అత్యవసర మౌలిక సదుపాయాలు నీరు మనం చూసుకుంటే కొప్పర్తి వద్ద ఇండస్ట్రియల్ నోడ్ ప్రకటించిన తర్వాత గతంలో నీటి సదుపాయం లేవు అని చెప్పేసి చాలా కంపెనీలు వచ్చినవి కూడా వెళ్ళిపోయినాయి. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అనేవి ఎంతో ఇంపార్టెంట్. ఆ మౌలిక సదుపాయాల్లో నీరు కూడా కావాలి. ఈ ఇండస్ట్రియల్ నోడ్ కేంద్రం ప్రకటించబట్టి అత్యవసర అంశాలైనటువంటి నీరు, విద్యుత్, రైల్వే, రహదారి కల్పనకు నిధులు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రాంట్లు అందిస్తామని చెప్పారు. పూర్వోదయ బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్తో కూడిన దేశ తూర్పు ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పేరుతో ఒక ప్రణాళిక రూపొందిస్తాము అంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ చెప్పారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఒకేసారి 10 ఏళ్ల సాయం అంత చేశారు ప్రస్తుత బడ్జెట్లో. మనం చూసుకుంటే గతంలో చూడండి, ఇంతకుముందు ఐఐటీలకి ఒక 1022 కోట్లు, ఐఐఎస్సిఆర్కి 1183 కోట్లు, గిరిజన యూనివర్సిటీకి 24 కోట్లు, వ్యవసాయ యూనివర్సిటీకి 135 కోట్లు, ఎయిమ్స్కి 1820 కోట్లు, రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు, వెనకబడిన జిల్లాలకి 1050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 15,146 కోట్లు కలిపి 22,380 కోట్లు కేటాయించిందంట. గత 10 సంవత్సరాలలో కేంద్రము రాష్ట్రానికి బడ్జెట్ సాయం కింద 22,380 కోట్లు ఇప్పటివరకు కేటాయిస్తే ఈ ఒక్క బడ్జెట్లోనే అమరావతికి ఒక 15,000 కోట్ల రూపాయలు, ఈ పోలవరానికి 12,157 కోట్లు దాదాపు. మనం ఇందాక 12,517 అని చెప్పుకున్నాం, అది ఆల్మోస్ట్ 12,157 కోట్లు. 12,157 అంచనా. అది క్లారిటీ ఎగ్జాక్ట్ ఏం కాదు, అంచనా. అది 12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది. ఓకేనా. ఇప్పుడు వెనకబడిన జిల్లాలలో ప్రకాశం జిల్లాను కూడా చేర్చడం జరిగింది, ఇలా మనకు తెలియజేశారు. తర్వాత మన రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో చూడండి, పోలవరం, అమరావతి ఈ రెండింటి బాధ్యత మాదే. పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రతి పైసా మేమే ఖర్చు చేస్తాము. ఇంకెంత కావాలో రాష్ట్రంతో చర్చించి అంతా ఇస్తాం. రాజధానికి కేంద్రం ఖచ్చితంగా సాయం చేయాలి. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇతర సంస్థలతో ఇప్పిస్తాము. మేము ప్రపంచ బ్యాంక్తో ఇతర సంస్థలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి 15,000 ఇప్పిస్తామని చెప్పింది మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ అంశాలు చెప్పారో చూడండి. మనం చూసుకుంటే కొన్ని ప్రశ్నలు అడిగారంట. ఏమని? ఈ 15,000 రూపాయలు, 15,000 కోట్లు అప్పా గ్రాంటా అని అడిగినప్పుడు చూడండి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తిరిగిస్తారా, ఇవ్వలేరా, మేము కేంద్రం నుంచి గ్రాంట్ ఇస్తామా అన్నది చూసి వారితో మాట్లాడుకొని మేము చేస్తాం. కాబట్టి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికి 15,000 కోట్ల రూపాయలు మేము నిధులు సమీకరించి రాష్ట్రానికి అప్పగిస్తున్నాం అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి పూర్వోదయ ప్రకటన చెప్పుకున్నాం కదా, ఆ అంశమే. కేంద్రం కొత్త ప్రణాళిక, 5 రాష్ట్రాలకి ఇందులో చోటు, సాంస్కృతిక పునరుజ్జీవనంతో ఆర్థికాభివృద్ధి సాధన అని మనం చెప్పుకున్న అంశాలు ఇవి. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ అని చూడండి. పోలవరం గురించి ఇచ్చారు క్లారిటీగా. ఏంటంటే ఇది ఇక్కడ 2017-18 చూడండి, 2017-18 ధరల ప్రకారం తొలి దశకి అవసరమయ్యే మొత్తం 30,436 కోట్లు.
30,436 కోట్ల రూపాయలు తొలి దశకి అవసరమయ్యే ఖర్చు 2017-18 ధరల ప్రకారం. తొలి దశకి అవసరమయ్యేది 30,436 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటనకు ముందు రాష్ట్రం దాదాపు 4,730 కోట్లు ఖర్చు పెట్టింది. 4,730 కోట్లు ఎవరు ఖర్చు పెట్టారు? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎప్పుడు ఖర్చు పెట్టింది? జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు. జాతీయ ప్రాజెక్టు ఎప్పుడు ప్రకటించారు? మనకు 2014లో ఫిబ్రవరి 18న లోక్సభ బిల్లు ఆమోదం పొందింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందేటప్పుడు రాజ్యసభలో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి 6 హామీల్లో ఒక హామీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్. 2014 మార్చి 1 కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఇది. ఓకేనా? మనం చూసుకుంటే ఈ నిధులు తిరిగి ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ 4,730 కోట్ల రూపాయలు ఏదైతే 2014 మార్చి 1 కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు, ఈ అమౌంట్ కేంద్రం ఇస్తుందని చెప్పిందా? ఈ అమౌంట్ కేంద్రము ఇవ్వదు. కేంద్రం ఈ 4,730 కోట్లు తిరిగి ఇవ్వదు అని చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, దీంతో తొలి దశ పూర్తికి కేంద్రం ఇవ్వాల్సిందంత ఈ 30,000 కోట్లలో నుంచి 4,000 కోట్లు తీసేయాలి. తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 30,000 కోట్లలో నుంచి 4,730 కోట్లు తీసేస్తే 25,706 కోట్లు. 25,706 కోట్ల రూపాయలు తొలి దశ పూర్తి కావాలంటే కేంద్రం ఇవ్వాల్సింది. 30,000 కోట్ల రూపాయలు అవుతుంది అని అంచనా వేస్తే ఆల్రెడీ అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 4,730 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పింది. ఎప్పుడైతే మేము ప్రకటించామో మేము ప్రకటించిన దగ్గర నుంచి అయ్యే వ్యయాన్ని మాత్రం ఇస్తామని చెప్పింది. అది తీసివేయను ఒక 25,706 కోట్ల రూపాయలు ఇవ్వాలి కేంద్రం. ఇప్పుడు చూడండి, ఇంతవరకు కేంద్రం ఇచ్చింది 15,146 కోట్లు. 15,146 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినది ఎంతండి? 15,000 కోట్లు ఇచ్చేసింది. తొలి దశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పునరావాసం గురించి మాట్లాడుకోవట్లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి తొలి దశ 15,000 కోట్లు ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఇంకా తిరిగి ఇవ్వాల్సింది 10,559 కోట్లు. 10,559 కోట్లు. 10,559 10,559 కోట్లు కేంద్రం ఇవ్వాలి తొలి దశ పూర్తి కావడానికి. కేంద్రం ఇవ్వాల్సినది. ఓకే, ఇప్పుడు చూడండి, రెండో దశ పనులకు ఇప్పటికే ఒక 1,597 కోట్లు మనం ఖర్చు పెట్టేశాము. 1,597 కోట్లు రెండో దశకి. రెండో దశకి ఇప్పటి వరకు చేసిన ఖర్చు 1,597 కోట్లు. 1,597 కోట్లు చూడండి. తర్వాత అవి కూడా కలిపి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కూడా కేంద్రం ఇవ్వాలి. యాక్చువల్గా ఆల్రెడీ 10,559 కోట్లు ఇవ్వాలి, ఈ 1,597 కోట్లు కలవాలి. అవి కూడా కలిపి కేంద్రం ఇవ్వాల్సింది 12,157 కోట్లు. 12,157 కోట్లు. ఎలా వచ్చింది 12,157 కోట్లు?
10,559. ఈ రెండు కలిపితే మనకి ఎంత ఇవ్వాలి రాష్ట్రానికి కేంద్రము? 12,157. 12,157 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సినవి అని మనము ఇంత అమౌంట్ వస్తుంది అని ఒక అంచనా. ఇది క్లారిటీగా ఏం చెప్పలేదు, మనకు ప్రస్తుతానికి అందినటువంటి డిపిఆర్ ప్రాజెక్ట్ ఆమోదం అమలుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. పోలవరమా ఊపిరి పీల్చుకో, నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం సుస్పష్టం. ఈ ప్రాజెక్ట్ దేశ ఆహార భద్రతకు కీలకమైన ప్రకటన. జాతీయ ప్రాజెక్టుపై తొలగిన నీళ్ళు. అంటే గతంలో కొన్ని సందర్భాలలో మేము పునరావాసం ఇవ్వమని చెప్పింది, అనేక కొర్రీలు పెట్టడం, దీనికి అడ్డు తగలడం జరిగింది కేంద్రము. ఇప్పుడు మన రాష్ట్రంతో వాళ్ళకు రాజకీయంగా కూడా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి కేంద్రానికి రాష్ట్రానికి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో పోలవరానికి గురించి గట్టి భరోసాను ఈ బడ్జెట్లో కేంద్రము ప్రకటించడం జరిగింది. ఓకేనా? అనేక సందేహాలు ఉన్నాయి. 2017-18 ధరల ప్రకారము చూడండి, 2017-18 ధరల ప్రకారం దాదాపు 55,457 కోట్ల రూపాయలకి మన రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ పంపించిన తర్వాత సాంకేతిక సలహా కమిటీ ఆమోదం ఇచ్చింది, కానీ మంత్రిమండలి ఆమోదించలేదు. ఆమోదించని నేపథ్యంలో డబ్బులు ఇస్తుందా లేదా కేంద్రము అన్న సందేహం ఉంది. ఇప్పుడు మనకు క్లారిటీగా వచ్చింది అని డీటెయిల్గా ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ఒకవైపు రాజధాని గురించి భరోసా ఇచ్చింది, మరోవైపు పోలవరం గురించి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది కూడా చూడండి, కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కి 50,000 కోట్ల రూపాయల వాటా. చూడండి, మనము కేంద్రానికి పన్నులు వస్తాయి కదా, పన్నులు వచ్చినప్పుడు కేంద్రం రాష్ట్రాలకి ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పంపిణీ చేస్తుంది. 41% పంపిణీ చేస్తుంది ప్రజెంట్. ఆ వాటా ఎంత మనకి? 50,474 కోట్లు. కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కి 50,474. 50,474 కోట్ల రూపాయలు. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా. కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కు 50,474 కోట్ల వాటా రానుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది పన్నుల్లో రాష్ట్ర వాటా పెరిగిందా తగ్గిందా? పెరిగింది. 12.92% పెరిగింది. గతంతో పోల్చుకుంటే దాదాపు 12.72% పెరిగింది. అది ఎంతకు సమానము అంటే 5,776 కోట్లు, 5,776. ఇంత అమౌంట్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగినది. అది శాతంలో చెప్తే 12.72%. తర్వాత గత మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా ఎంత? టోటల్గా వాటా అంటే మొత్తం పన్నుల్లో 12,47,211 కోట్లు అనుకుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాటా 4.047%. 4.047% మొత్తం పన్నుల్లో ఏపీ వాటా. తర్వాత ఏపీకి రానున్న వాటాలో అత్యధికంగా దేని నుంచి వస్తుంది? ఆదాయ పన్ను ద్వారా 17,000 కోట్లు, ఆ తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్, ఆ తర్వాత సిజిఎస్టి. ఎక్కువగా ఫస్ట్ ఆదాయ పన్ను, సెకండ్ కార్పొరేషన్ పన్ను, మూడోది జిఎస్టి. జిఎస్టి ద్వారా వస్తుంది. అదే మనకి భారత ప్రభుత్వానికి బడ్జెట్లో వచ్చే రాబడిలో రూపాయి రాకలో ఫస్ట్ ప్లేస్ ఆదాయ పన్ను, సెకండ్ జిఎస్టి, థర్డ్ మనకి కార్పొరేషన్ పన్ను అని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మనం చూసుకుంటే విశాఖ స్టీల్కి ఒక 620 కోట్లు కేటాయించారు. 620 కోట్లు
గత బడ్జెట్తో పోల్చుకుంటే ఇది తక్కువ. విశాఖ స్టీల్కి 620 కోట్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 620 కోట్ల రూపాయలు కేటాయించారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోల్చుకుంటే 63 కోట్లు, ఇది తక్కువ. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 63 కోట్ల రూపాయలు ఎక్కువ తక్కువ అంటే తక్కువ. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఉంది. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ అనేది విశాఖపట్నంలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఎక్కడ ఉంది? ఇది విశాఖపట్నంలో ఉంది. దీనికి చేసినటువంటి కేటాయింపులు ఎంత అంటే మనకి 168 కోట్లు, 168 168 కోట్ల రూపాయలు కేటాయించారు. ఓకేనా? ఆ తర్వాత మనం చూసుకుంటే మనకి ఇక్కడ విశాఖపట్నం పోర్టు ట్రస్ట్కి 150 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకి 150 కోట్లు, ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకి 300 కోట్లు, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి ఒక 300 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రహదారులు వంతెనల నిర్మాణానికి 650 కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే రాయలసీమ తయారీ రంగ హబ్, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్గా దీన్ని అభివృద్ధి చేయాలి. అందుకే మనకి కొప్పర్తి, ఓర్వకల్లు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఒక చోట ఓర్వకల్లు, మరొక చోట కొప్పర్తి. కొప్పర్తి అనేది వైఎస్ఆర్ జిల్లాలో ఉంది, ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాలను ఇండస్ట్రియల్ నోడ్స్గా తీసుకోవడం ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అనేవి మౌలిక సదుపాయాలని మెరుగుపడి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమలు రావడం వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఓకేనా? వాటికి సంబంధించి ఈ అంశాలు మనకు పొందుపరిచారు. ఇది మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి నిధులు. ఓకే, మరొకసారి మనం చూసుకుంటే బడ్జెట్ గురించి మనం క్లారిటీ చూసుకుందాము. రాజధానికి రాజసం, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు అని చెప్పుకున్నాము. పోలవరానికి 12,150 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలు 8, వెనకబడిన ఉమ్మడి జిల్లాలకు ఒక 50 కోట్ల చొప్పున నిధులు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోళ్లకు మౌలిక సదుపాయాల కల్పన, పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కి స్థానం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేర పెట్టి నిధుల కేటాయింపు అని మన రాష్ట్రం మీద కేంద్ర బడ్జెట్ వరాల జల్లు కురిపించడం జరిగింది. ఇంకొకసారి మనం చూసుకుంటే మొత్తం బడ్జెట్ ఎంతని చెప్పుకున్నాము? 48,20,512 కోట్లు. అందులో రెవెన్యూ రాబడి 31,29,200 కోట్లు, మూలధన రాబడి 16,91,312 కోట్లు. రెవెన్యూ రాబడి మనం చెప్పుకున్నాం. రెవెన్యూ వ్యయం, మొత్తం వ్యయం 48,20,512 కోట్లలో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న అంశాలే మరొకసారి రివిజన్ చేసుకుంటున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి, అప్పుడు మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? రెవెన్యూ వ్యయం 37,09,401 కోట్లు, మూలధన వ్యయం మనకి 11,11,111 కోట్లు. ఆ తర్వాత చతురంగ లక్ష్యము అని చెప్పేసి 4 రంగాలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. పేదలకి, రైతులకి, యువతకి, మహిళలకి. 2.66 లక్షల కోట్లతో పల్లెలకు పట్టం, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల లోపు స్వదేశీ విద్యా రుణాలు మనం చెప్పుకున్నాం. ఇది ఎవరైతే స్వదేశీ విద్యా సంస్థల్లో చదువుకుంటారో వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. 3% వడ్డీ రాయితీ అది కూడా. ఆ తర్వాత మౌలిక వస్తువులకు ఆకర్షణీయ రుణాలు, మొబైల్ బంగారుపై సుంకాల తగ్గింపు అని చెప్పేసి మనం క్లారిటీగా వికసిత భారత్కి 9 ప్రాధాన్యాలు అనే వీడియోలో మనం క్లారిటీ చెప్పుకున్నాం. తర్వాత చూడండి,
రైల్వే బడ్జెట్ కూడా మనకు గతంలో రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేది. ఆ తర్వాత మనకి బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సుల మేరకి రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ విలీనం చేయడం జరిగింది 2017-18 నుంచి. రైల్వే బడ్జెట్కి 2,62,200 కోట్లు. ఎంత? 2,62,200 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్. ఇందులో భద్రత, రైల్వే భద్రతకి 1,08,795 కోట్లు. ఎందుకని? ఎక్కువగా రైలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మనకు ఒడిస్సా బాలాసూర్ ఘటన కానివ్వండి, విజయనగరం ఘటన కానివ్వండి, అనేక ప్రాంతాల్లో ఈ రైల్వే భద్రతను మెరుగుపరచడం కోసం కవచ్ వ్యవస్థ, రైళ్లు ఎదురెదుగు ఒకే ట్రాక్ మీద వచ్చినప్పటికీ అవి గుద్దుకోకుండా కవచ్ వ్యవస్థ అనేది ఉంటుంది. దానికోసము దాదాపు 1,08,790 కోట్లు భద్రత కేటాయించని చెప్పుకున్నాం. ఆ తర్వాత కొత్త పన్ను విధానంలో ఊరట అని చెప్పేసి 0 to 3 lakhs, 3 to 7, 7 to 10, 10 to 12, 12 to 15, 15 lakhs above, 0 to 3 lakhs లోపు ఉంటే పన్ను లేదని, ఆ తర్వాత 5%, 10%, 15%, 20%, 15 lakhs above అయితే 30% అని మనం పన్ను స్లాబుల గురించి కూడా డీటెయిల్గా మనం చెప్పుకున్నాం. ఓకేనా? తర్వాత కొత్త పన్ను విధానంలోనే ఊరట అని ఇదిగోండి మనం చెప్పుకున్నటువంటి ఈ 2024-25 బడ్జెట్ ప్రకారము 3 lakhs లోపు ఉంటే లేదు, 3 lakhs నుంచి 7 lakhs అయితే 5%, 7 lakhs to 10 lakhs అయితే 10%, 10 lakhs to 12% అయితే 15%, 12 lakhs నుంచి 15 lakhs అయితే 20%, 15 lakhs కన్నా ఎబవ్ అయితే 30%. ఆ అంశాలు ఇవన్నీ. ఆ తర్వాత స్వచ్ఛ భారత్కి 5,000 కోట్లు. స్వచ్ఛ భారత్కి ఎన్డీఏ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చి 5,000 కోట్లు కేటాయించింది. 10,000 విద్యుత్ బస్సులకు కూడా నిధులు. స్వచ్ఛ భారత్కి 5,000 కోట్లు కేటాయించి పిఎం ఈ బస్ సేవ పథకం కింద 10,000 బస్సులను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి 1,300 కోట్లు కేటాయించారు. ఎన్ని కోట్లు అండి? 1,300 కోట్లు. ఆ తర్వాత ఇది కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. మహిళల పేరిట ఆస్తులకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు. మహిళల పేరు మీద ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తే వాటికి సంబంధించి స్టాంప్ డ్యూటీని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రోత్సాహకాలు ఇస్తాము అని బడ్జెట్లో చెప్పడం జరిగిందని చెప్పాము. ఆ తర్వాత మనకి రూపాయి రాక రూపాయి పోక గురించి మాట్లాడుకున్నాం. గవర్నమెంట్కి వచ్చే రాబడి, గవర్నమెంట్ చేసేటువంటి వ్యయమని. ఎక్కువగా మనం చూసుకుంటే రుణాల ద్వారానే 27% వస్తుంది. ఆదాయ పన్ను మనం చూసుకుంటే చూడండి, ఆదాయ పన్ను 19%. ఆ తర్వాత మనకి జిఎస్టీ ద్వారా 18%, కార్పొరేషన్ పన్ను ద్వారా 17%. వ్యయం విషయానికి వస్తే పన్నులు సుంకాలు రాష్ట్రాల వాటా 21%, ఆ తర్వాత వడ్డీ చెల్లింపులు 19%. ఇవన్నీ క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆ తర్వాత ధరలు తగ్గేవేంటి, ధరలు పెరిగేవేంటి కూడా మాట్లాడుకున్నాం. తర్వాత కొలువుల కోసమని ఉపాధి కల్పన నైపుణ్యానికి ఒక 5 పథకాలు తీసుకొచ్చారు అని, ఎవరైతే తొలిసారిగా వేతనం ద్వారా ఉద్యోగాలు పొందారో వాళ్ళకి 15,000 రూపాయల వరకు లబ్ధి చేకూరే విధంగా చేస్తామని చెప్పారు. 1,00,000 లోపు ఎవరికైతే శాలరీ ఉంటుందో వాళ్ళకని. ఉద్యోగులకు యాజమాన్యానికి లబ్ధి. మూడోది ఈపీఎఫ్ఓ వాటా, యాజమాన్యం చెల్లించే వాటాని నెలకి 3,000 చొప్పున 2 సంవత్సరాల పాటు ఎవరైతే యాజమాన్యం చెల్లిస్తారో వాళ్ళకు రీఎంబర్స్ చేస్తాము అని కూడా చెప్పింది అని క్లారిటీ మనం వికసిత భారత్ 9 ప్రాధాన్యాల్లో చెప్పుకోవడం జరిగింది. ఆ అంశాలే ఇవన్నీ. అందులో భాగంగా 4.1 కోట్ల మంది యువత, 410 లక్షలు లేదా 4.1 కోట్ల మంది యువతకి నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన కోసం 2 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. అందులో స్కీమ్ ఏలో తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారి ఈపీఎఫ్ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి 1 నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. 15,000 వరకు. ఎంత? 15,000 వరకు 3 వాయిదాలు ఇవ్వడం జరిగింది. గరిష్టంగా నెలకు 1,00,000 లోపు ఎవరికైతే వేతనం ఉంటుందో వాళ్ళు మాత్రమే అర్హులని చెప్పుకున్నాం. స్కీమ్ బి గురించి, స్కీమ్ సి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి అని టాప్ 500 కంపెనీస్లో 1,00,00,000 మందికి ఇంటర్న్షిప్ కూడా కల్పిస్తామని చెప్పారు. తర్వాత చూడండి,
3 రకాల క్యాన్సర్ ఔషధాలకు కస్టమ్ సుంకం మినహాయింపు అని, వ్యవసాయము అనుబంధ రంగాలకి 1.52 lakh crores, 1.52 లక్షల కోట్లు. తర్వాత ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి అంశాలే. ఆ తర్వాత జనగణన ఈ ఏడాది కూడా లేనట్లే. మనకు 2021 జనాభా లెక్కల సేకరణ జరగాలి, కానీ కరోనా వలన మనకు జరగలేదు. ఆ తర్వాత పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే జనగణన జాతీయ జనాభా పట్టిక ప్రక్రియ కోసం 1309 కోట్లు కేటాయించారు. జనగణన కోసం 1309 కోట్లు. 3 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా తక్కువ అమౌంట్ అంట. ఎందుకంటే 2021-22 బడ్జెట్లో జనగణనకి 3768 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత చాలా తక్కువ మొత్తంలో కేటాయించడం జరిగింది జనగణనకి. ఆ తర్వాత మాల్దీవులకు కోత. మనకి నైబర్హుడ్ ఫస్ట్ మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరుగు పొరుగు దేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే మాల్దీవుల వివాదం మనకు తెలిసిందే. ఒకవైపు మాల్దీవులు మన భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం, మన నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ని ప్రమోట్ చేయడం, ఈ వివాదాలకు సంబంధించిన అంశాలు తెలిసిందే. మహమ్మద్ మొయిజు చైనాకు అనుకూలమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ బడ్జెట్లో మాల్దీవులకి మనం అందించే సహాయం తగ్గించాము. చూడండి, మనం చూసుకుంటే ఇక్కడ పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పొరుగుకే తొలి ప్రాధాన్యం విధానం కింద భారత్ అభివృద్ధి సాయం చేస్తుంది. భూటాన్కి 2000 కోట్లు కేటాయించాం. భూటాన్కి ఎంత? 2000 కోట్ల రూపాయలు. మాల్దీవులకు మాత్రము గతంలో 770 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 400 కోట్లు మాత్రమే కేటాయించాం. మాల్దీవులకి మాల్దీవులకి 400 కోట్లు మాత్రమే. ఓకేనా? తర్వాత మనం చూసుకుంటే భూటాన్కి 2068 కోట్లు, నేపాల్కి 700 కోట్లు. నేపాల్కి 700 కోట్లు. శ్రీలంకకి 245 కోట్లు. శ్రీలంకకి 245. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి ఒక 200 కోట్లు. బంగ్లాదేశ్కి 120 కోట్లు. మయన్మార్కి 250 కోట్లు. మయన్మార్ అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఆర్థిక సహాయం మన వంతుగా. ఓకేనా? ఇందులో భూటాన్కి అత్యధికంగా కేటాయించడం జరిగింది 2068 కోట్ల రూపాయలు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రెవెన్యూ రాబడి ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, రెవెన్యూ లోటు ఎంత, ఆ తర్వాత ప్రాథమిక లోటు ఏంటి, కోస్ట్ లోటు ఏంటని మనము సెకండ్ క్లాస్లో చెప్పుకున్నాం. ఒకసారి డీటెయిల్గా ఆ వీడియో కూడా చూడండి. ఆ తర్వాత రాష్ట్రాలకు, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం కింద 1.5 లక్షల కోట్లు కేటాయించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము ఎలాంటి వడ్డీ లేకుండా 1.5 లక్షల కోట్లు. ఎంత? 1.5 లక్షల కోట్ల రూపాయలు. ఓకేనా? తర్వాత సబ్సిడీ బిల్లుల్లో 7.8% కోత. సబ్సిడీలు అనేవి రెవెన్యూ కిందకి వస్తాయని చెప్పుకున్నాం. ఏ విషయాలు సబ్సిడీ ఇస్తారు? ఆహారం విషయంలో, ఎరువుల విషయంలో, ఇంధనం విషయంలో సబ్సిడీ ఇస్తుంది. మనం చూసుకుంటే గతంలో 4,13,000 కోట్లు సబ్సిడీ కేటాయిస్తే ఈ సంవత్సరం సబ్సిడీలకి 3,81,175 కోట్లు. ఓకేనా? 3,81,175 కోట్లు కేటాయించారు. పల్లెసీమకు నిధుల పంట గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు. ఎంతంటే 2.66 లక్షల కోట్లు. తర్వాత మనం చూసుకుంటే షెడ్యూల్ కులాల కమిషన్కి 38 కోట్లు, వెనకబడిన తరగతుల కమిషన్కి 21 కోట్లు, ఎస్సీ కమిషన్ 38 కోట్లు, బీసీ కమిషన్ 21 కోట్లు కేటాయించారు. తర్వాత వ్యవసాయ రంగం 1.52 లక్షల కోట్లు అని, ఆ తర్వాత 109 కొత్త వంగడాలు అని, ఆ తర్వాత మనం చూసుకుంటే అనేక పథకాల కేటాయింపులు కూడా చేయడం జరిగింది. పదివేల బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పుకున్నాం. జల వనరుల కోసం అయితే 30,000 కోట్లు.
30,233 కోట్లు. ఆ తర్వాత గ్రామీణ భూములకు కూడా భూ ఆధార్ మనకి యుఎల్ పిన్ అనే దాన్ని తీసుకొస్తాము అని చెప్పుకున్నట్టు కూడా మనం చెప్పుకున్నాం. ఆరోగ్య రంగానికి 90,958 కోట్లు. ఆరోగ్య రంగం ఏదైతే ఉందో దానికి 90,958 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత బీహార్లో చూడండి, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజెంట్ అధికారంలో ఉంది అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీ జనసేన, మరొక వైపు బీహార్లో ఉన్నటువంటి జేడీయూ నితీష్ కుమార్ గారి పార్టీ. అందుకని బీహార్ రాష్ట్రానికి కూడా దాదాపు 26,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా రోడ్లకు కల్పించారు. తర్వాత పట్టణాలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పుకున్నాం. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలతోటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత విద్యకు కోత, విద్యారంగం, ఆరోగ్య రంగానికి పెంచారు కానీ విద్యారంగంలో భారీగా కోత విధించారు. మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 1.29 కోట్లు కేటాయిస్తే ఈసారి 1.20 లక్షల కోట్లు. గతంతో పోల్చుకుంటే విద్యారంగం మీద కేటాయింపులు పెరిగాయా తగ్గాయి. ఆరోగ్య రంగం మీద కేటాయింపులు పెరిగాయా తగ్గాయా? ఆరోగ్య రంగం మీద పెరిగాయి, విద్యారంగం మీద తగ్గడం జరిగింది. ఓకేనా? తర్వాత ఇది కూడా మనం చెప్పుకున్నాం, స్వదేశీ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య చదివితే 10 లక్షల రూపాయల రుణం ఇస్తారు, అది కూడా 3% వడ్డీ రాయితీ కూడా ఇస్తామని. ఆ తర్వాత గిరిజనుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్, గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. ఇందులో భాగంగా అత్యధిక గిరిజన జనాభా ఉన్న గ్రామాలు, జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తాము. దాదాపు 63,000 కన్నా ఎక్కువ ఉన్న గిరిజన గ్రామాల్లో. దీనివల్ల 5 కోట్ల మంది గిరిజనులు లబ్ధి పొందుతారు. ఓకేనా? ఆ తర్వాత ఏకలవ్య గురుకులాలకైతే 6,399 కోట్లు. తర్వాత ఇక్కడ చూడండి, రైల్వేలకి ఎంత కేటాయించాలని చెప్పుకున్నాం, 2,62,200 కోట్లు. భద్రతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, 1,08,709 కోట్లు అని చెప్పుకున్నాం కదా. చూడండి ఏంటో, భద్రతకి మొత్తం రైల్వే బడ్జెట్ 2,62,200 కోట్లలో 1,08,795 కోట్లు, దాదాపు 41.5% భద్రతకే కేటాయించారు, కవచ్ వ్యవస్థ వాటన్నిటికీ. తర్వాత పాత పట్టాల స్థానంలో కొత్త వేయడం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మించడం, కవచ్ వ్యవస్థ, ఇవన్నీ కూడా మేము అభివృద్ధి చేస్తున్నాము అని తెలియజేయడం జరిగింది. గతంలో 2014లో రైల్వేలకు 35 కోట్లే, ఇప్పుడు దాదాపు 2,62,000 కోట్లు మేము కేటాయించామని చెప్పారు. ఆ తర్వాత రైల్వే మార్గాలను విద్యుదీకరణ వేగవంతంగా చేశాము. సగటున రోజుకు 4 కిలోమీటర్లు. మనం ప్రపంచంలో రైల్వే నెట్వర్క్ పరంగా మనం 4వ స్థానంలో ఉన్నాం ఇప్పటికీ. ఆ తర్వాత మనం చూసుకుంటే రైల్వే మౌలిక వస్తువులను అభివృద్ధి చేశాము అని తెలియజేయడం జరిగింది. మంత్రుల జీతభత్యాలు, అతిథుల ఆతిథ్యానికి 1,249 కోట్లు కేటాయించారు. తర్వాత పురావస్తు శాఖకు ఒక 1,274 కోట్లు పురావస్తు శాఖకి. అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులు మనం చూసుకుంటే జీరో కర్బన ఉద్గారాలు మనం సాధించాలి. మనకు పంచామృతం అని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. అందులో 2070 నాటికి జీరో కర్బన ఉద్గారాలు సాధిస్తామని చెప్పారు. అందుకోసమే మనం చూసుకుంటే అణు విద్యుత్ వాటా పెంచేందుకు ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేసి భారత స్మాల్ రియాక్టర్లు, ప్రైవేటు సంస్థల సాయంతో స్మాల్ రియాక్టర్లు ఏర్పాటు చేస్తాము అని తెలియజేయడం జరిగింది. వికసిత భారత్లో భాగంగా దాదాపు ఈ స్మాల్ రియాక్టర్లు 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయంట. 300 మెగావాట్లు. డిజిటల్ యూనివర్సిటీ గురించి గత బడ్జెట్లో చెప్పారు. అయితే ఫస్ట్ టైం ఇందులో ఒక 100 కోట్లు కేటాయించారు. జాతీయ డిజిటల్ యూనివర్సిటీ 100 కోట్లు.
ఉమ్. విష్ణుపద్ మహాబోధి, విష్ణుపద్ మహాబోధి ఇవి గయాలో ఉన్నాయి, బీహార్లో. వాటి అభివృద్ధికి కూడా కీలక పాత్ర పోషిస్తాయని వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అంతరిక్ష రంగానికి దాదాపు 10,000 కోట్లు కేటాయించారు, 10,087 కోట్లు. రక్షణకి దాదాపు 6.21 లక్షల కోట్లు కేటాయించారు. మనకి రక్షణకి ఇంపార్టెన్స్ ఇస్తూ 6,21,940 కోట్లను కేటాయించడం జరిగింది. గతంతో పోలిస్తే ఇది 4.79% ఎక్కువ రక్షణ రంగానికి. ఈ పాయింట్ కూడా చెప్పుకున్నాం, మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మహిళలు బాలికలకు సంబంధించి 3 లక్షల కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడం జరిగింది అని. తర్వాత విమానయాన రంగానికి 2,357 కోట్లు. ఉడాన్ సామాన్యులకు కూడా అతి తక్కువ రేటుతో విమాన ప్రయాణం చేయాలి అని దానికి ఒక 502 కోట్లు కేటాయించారు. తర్వాత 30 లక్షల రుణ ముద్ర మనకి చూసుకుంటే మనకి శిశు, కిషోర్, తరుణ్, అందులో 50,000 రూపాయల లోపు శిశు, 50,000 రూపాయల నుంచి 5 లక్షల లోపు కిషోర్, 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉండేది తరుణ్. ఈ ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలకు సంబంధించిన ముద్ర పథకం. ఇప్పుడు తరుణ్ విభాగం కింద 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచరని చెప్పుకున్నాం. ఆ అంశం ఏది? అంకురాలకు ఉపశమనం. మనకి స్టార్టప్ కంపెనీలకు ఏంజల్ ట్యాక్స్ విధిస్తారు, దాన్ని రద్దు చేయడం జరిగింది. అంకుర సంస్థలకు కేంద్ర బడ్జెట్ పెద్ద ఉపశమనాన్ని కల్పించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీలుగా అన్ని తరగతుల పెట్టుబడిదారులకు ఏంజల్ పన్ను తొలగిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. యాక్చువల్గా ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో నమోదు కాని కంపెనీలు, అంకుర సంస్థలు తమ మార్కెట్ విలువను వాస్తవానికి మించి అధికంగా చూపి నిధులు సమీకరిస్తే ఆ పెట్టుబడుల మీద ఏంజల్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. అయితే స్టార్టప్ కంపెనీని మరింత ప్రోత్సహించాలి అని ఏంజల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 3.72 లక్షల ఈవీలకు సాయం, ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సాయం అందిస్తాము విద్యుత్ వాహనాలకి అని తెలియజేయడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే మనకి మూలధన వ్యయం గతంతో పోల్చుకుంటే పెరుగుతూ వచ్చిందని, ప్రస్తుతానికి 11,11,111 కోట్లుగా చూపించడం జరిగింది. జీడిపిలో ఇది ఎంత పర్సెంట్ అంటే 3.4%. 3.4%. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి అంశాలే, మరొకసారి రివిజన్ చేస్తున్నాం మనం. ఆ తర్వాత ఖరీదైన మొబైల్ ఫోన్ల ధరలు తగ్గుతాయని చెప్పారు. తర్వాత 2024-25లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ద్వారా 50,000 కోట్లు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎన్ని కోట్లు రావచ్చు అని అంచనా వేసింది ప్రస్తుత బడ్జెట్? 50,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 56,260 కోట్లు, ఆర్బీఐ నుంచి, బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి 2,32,874 కోట్ల రూపాయల డివిడెండ్. ఆర్బీఐ, బ్యాంకులు, ఆర్థిక రంగ సంస్థల నుంచి 2,32,874 కోట్ల రూపాయల డివిడెండ్ రావచ్చని అంచనా వేయడం జరిగింది. ఇది కూడా మనం చెప్పుకున్నాం. పిల్లలకు వాత్సల్యంతో మనకి వాత్సల్యాన్ని తీసుకొచ్చారు. పిల్లలకి ఎవరైతే సంరక్షకులు, తల్లిదండ్రులు ఉన్నారో వారి పేరు మీద పొదుపు చేయొచ్చు, దానికి సంబంధించిన అంశం. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కొత్త పథకం తీసుకొచ్చారు. జాతీయ పింఛన్ పథకాన్ని విస్తృతం చేస్తూ ఎన్పిఎస్ వాత్సల్య అనే దాన్ని తీసుకొచ్చారు. ఇది మనకి ఇంపార్టెంట్. 18 ఏళ్ల లోపు, ఆ పిల్లల వయసు ఎంత ఉండాలి? 18 ఏళ్ల లోపు ఉండాలి. బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు కానీ, సంరక్షకులు కానీ ఖాతా తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక వాత్సల్య సాధారణ ఖాతాగా మారుతుంది. ఇప్పటికే ఉన్న నిబంధనలే దీనికి వర్తిస్తాయి, కానీ గతంలో పెద్దల పేరు మీద తీసుకునే వాళ్ళు ఇప్పుడు పిల్లల పేరు మీదుగా తీసుకుని రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, బిఎస్ఎన్ఎల్కు ఒక 82,916 కోట్లు అని చెప్పారు. ఇవి మనకు బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలు. రాష్ట్రానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు అమరావతి, పోలవరము, కొప్పర్తి,
ఓరవకళ్ళు వెనకబడిన ప్రాంతాలని. తర్వాత మనం చూసుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాలకి చూడండి, వ్యవసాయ అనుబంధ రంగాలకి 1,51,811 కోట్లు అని చెప్పుకున్నాం. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి చేయడానికి 5,900 కోట్లు. ఈశాన్య ప్రాంతాలకి, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి 5,900 కోట్ల రూపాయలు కేటాయించడం. విద్యకి 1,25,638 కోట్లు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వడ్డీ చెల్లింపులకి 11,62,940 11,62,940 కోట్లు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రెవెన్యూ వ్యయంలో ఎక్కువ వాటా వడ్డీ చెల్లింపుల ద్వారానే పోతుంది. ఇది మనకు నోటెడ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. వడ్డీ చెల్లింపులకు అయ్యే వ్యయం. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి 2,65,808 కోట్లు. పన్నుల్లో రాష్ట్రాల వాటా చూడండి, పన్నుల్లో రాష్ట్రాల వాటా 12,47,211 కోట్లు. ఇందులోనే మనకు ఆంధ్రప్రదేశ్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 4.004% అని చెప్పేసి 50,000 కోట్లు అని. ఈ 12 లక్షల కోట్లలోనే ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్లు 1,32,378 కోట్లు. ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్లు. ఓకేనా? తర్వాత చూడండి, కొన్ని పథకాలకి పిఎం పోషణ్ కింద 12,467 కోట్లు. పిఎం పోషణ్ కింద 12,467. పిఎం శ్రీ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఉంది కదా, పిఎం శ్రీ, దాని కింద 6,050 కోట్లు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద 7,300 కోట్లు. ఆయుష్మాన్ భారత్ కింద 7,300 కోట్లు. 7,300 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లో ఒక 30,171 కోట్లు. అమృత్ పథకం కింద ఒక 8,000 కోట్లు. స్మార్ట్ సిటీస్ కింద 2,400 కోట్లు. 2,400 కోట్లు స్మార్ట్ సిటీస్. అన్నిటికన్నా ముఖ్యంగా MGNREGS చాలా చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 86,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 86,000 కోట్ల రూపాయలు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 19,000 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతంలో 54,500 కోట్లు. అదేవిధంగా మిషన్ వాత్సల్య 1,472 కోట్లు కేటాయించారు. తర్వాత పిఎం కిసాన్ 60,000 కోట్లు. పిఎం కిసాన్ మనకి రైతులకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు ఇస్తూ ఉంటారు కదా 3 వాయిదాల్లో, అది 60,000 కోట్లు. పిఎం ఆశా కింద 6,438 కోట్లు. ధరల స్థిరీకరణ నిధి కింద 10,000 కోట్లు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 2,05,250 కోట్లు. ఆ తర్వాత పిఎం డివైన్ మనకి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం పిఎం డివైన్ 2,200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ తర్వాత మనం చూసుకుంటే పిఎం విశ్వకర్మ మనకు వెనకబడిన
వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేది లోన్ల రూపంలో 4,824 కోట్లు కేటాయించారు. ఎంపీ ల్యాండ్స్ స్థానిక ప్రాంతంలో లోకల్ ఎంపీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంపీ ల్యాండ్స్ కింద 3,955 కోట్లు 3,955 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవి ముఖ్యమైన కేటాయింపులు. మనకు అన్నీ అవసరం లేదు, మనకి ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ పథకాలు అనుకుంటామో వాటిని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ద్రవ్యలోటు ఎంత అండి? 4.9%గా అంచనా వేయడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యం అంటే 20 లక్షల మంది యువతకు లక్ష్యము. అదేవిధంగా వికసిత భారత్ 9 ప్రాధాన్యాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసుకుంటే ఈ పూర్వోదయ ప్రాజెక్టులో ఏ రాష్ట్రాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ముద్రా రుణాల్లో మనకి తరుణ్ విభాగం కింద ఏ విభాగం కింద ఎంతకు పెంచారనేది గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని సహాయంతో 800 మెగావాట్ల పూర్తి స్థాయి వాణిజ్య విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తాము. 800 మెగావాట్స్ ఎవరెవరు సంయుక్తంగా అంటే BHEL మరియు NTPC, BHEL. ఆ తర్వాత మౌలిక సదుపాయాల గురించి మనం మాట్లాడుకున్నాం. NPS వాత్సల్యం అనేది మనకి ఇంపార్టెంట్. తల్లిదండ్రులు మైనర్ సంరక్షకుల చందాలు ఇచ్చేందుకు ఉద్దేశించింది ఇది. 3 క్యాన్సర్ మందులకి పన్ను మినహాయింపు అని చెప్పుకున్నాం కదా, అది కూడా మనకి ఇంపార్టెంట్. ఏంటవి? ట్రాస్ట్రాజుమాబ్ డిరుక్సుటెకాన్, అసిమెత్తినిమ్ మరియు డుర్వానుమాబ్, ఆ 3 మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత విదేశీ వ్యాపార సంస్థలకు కార్పొరేషన్ ట్యాక్స్ విధిస్తాం కదా, అది గతంలో 40% ఉండేది. ఈ 40%ను ఇప్పుడు ఎంత తగ్గించారు అంటే 35% తగ్గించారు. అది కూడా మనకి ఇంపార్టెంట్. 35% సవరించిన పన్ను రేట్లు అని చెప్పుకున్నాం కదా, ఆ స్ట్రక్చర్ కూడా మనకి ఇంపార్టెంట్. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకి 1,000 కోట్లు కేటాయించడం జరిగింది. 2023-24లో భారత వాస్తవ వృద్ధి రేటు 8.2%. వాస్తవ రియల్ అంటే ఆధార సంవత్సరం బేస్ చేసుకొని. అదే నామాత్ర వృద్ధి అంటే 9.6%. నామినల్ అంటే ప్రస్తుత సంవత్సరము అని. మనకు 8.2 అనేది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆర్థిక లోటు వచ్చేసి 4.9, రెవెన్యూ లోటు 1.8, ప్రాథమిక లోటు 1.4, స్థూల పన్ను రాబడి 11.8, పన్నేతర రాబడి 1.7, కేంద్ర ప్రభుత్వ రుణము 56.8%. రుణం వచ్చేసి 56.8%, అది గుర్తుపెట్టుకోండి. ఈ పన్ను స్లాబులు దేని తర్వాత ఏది అని కూడా గుర్తుపెట్టుకోండి. మరియు PM సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన 1 కోటి మంది కుటుంబాలకి ఎన్ని యూనిట్ల లోపు అంటే 300 యూనిట్ల లోపు 300 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్. 300 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్. ఎన్ని వంగడాలు ప్రవేశపెట్టున్నారు కొత్తవి అంటే 109. తర్వాత ప్రకృతి సేద్యంలోకి ఎంతమంది రైతులు తీసుకొని రాబోతున్నారు అంటే 1 కోటి మంది, అది కూడా మనం మాట్లాడుకున్నాం. అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్, అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్స్, అవి కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇవి మనకి బడ్జెట్కి సంబంధించిన ప్రతి అంశం గురించి కూడా మనము క్లారిటీ చెప్పుకున్నాం. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని అంశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైల్వే బడ్జెట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. రైల్వే శాఖ మంత్రి మనకు అశ్విని వైష్ణవ్ గారు 2,62,200 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. కవచ్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రవేశపెట్టడం జరిగింది.
ఇవి మనకు బడ్జెట్కి సంబంధించి డీటెయిల్గా మనం చెప్పుకున్నటువంటి అంశాలు. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనము ఎకానమీకి సంబంధించి దాదాపు 25 వీడియోలు మనకి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలు డీటెయిల్గా చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, బడ్జెట్కి సంబంధించి క్లాస్ నెంబర్ 18లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విభాగాల విశ్లేషణ అని, 19లో బడ్జెట్ వివిధ రకాలు, భారత బడ్జెట్ నిర్మాణము, కోష్ లోటు అంటే ఏమిటి, బడ్జెట్ వివిధ రకాల లోట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత క్లాస్ నెంబర్ 20లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిర్మాణం, రెవెన్యూ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు, వాటి యొక్క విశ్లేషణాత్మక వివరణ అని, 21లో భారత ప్రభుత్వ బడ్జెట్ ప్రధాన అంశాల విశ్లేషణ అని, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, అభివృద్ధి వ్యయం, అభివృద్ధి వ్యయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత క్లాస్ నెంబర్ 22లో వికసిత భారత్ లక్ష్య సాధనకి 9 ప్రాధాన్యాలు ఏంటో మనం చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి కేటాయింపులు, రైల్వే బడ్జెట్ గురించి, మరొకసారి బడ్జెట్లో ఉన్న ప్రముఖ పథకాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మోడల్ పేపర్స్ అనేవి రిలీజ్ చేసే మార్కెట్లోకి ఈ 2 బుక్స్ అనేవి పేపర్ 1 మరియు పేపర్ 2 హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా బుక్స్ తీసుకోకపోతే బుక్ స్టాల్స్కి వెళ్ళి బుక్స్ తీసుకోండి, లేదా పోస్టుల ద్వారా ఈ బుక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కనుక మీరు సంప్రదిస్తే ఈ బుక్స్ అనేవి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.